అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కేసీఆర్ కుటుంబంలో చీలిక ఎందుకు వచ్చింది? కవిత తిరుగుబాటి కారణాలు, అసలు కారణాలేంటి? ఆమెను పార్టీ ఎందుకు సస్పెండ్ చేసి ఉండొచ్చు? గారాల బిడ్డని కేసీఆర్ ఎందుకు వదులుకొని ఉండొచ్చు? కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం నిజంగా ఉందా? పొలిటికల్ వాక్యూమ్ని ఆమెను నింపగలిగే పరిస్థితి ఉందా? అసలు హరీష్ రావు మీద కవిత అక్కసు కారణాలేంటి? ఒకప్పుడు కేటీఆర్ ఇండైరెక్ట్గా టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీష్ రావుని ప్రధానంగా, సంతోష్ రావుని ప్రధానంగా టార్గెట్ ఎందుకని చేస్తున్నారు? హరీష్ రావుకి కవితకి, సంతోష్ రావుకి కవితకి ఉన్నటువంటి గ్యాప్స్ ఏంటి? అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ, ఆ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి, కేసీఆర్ గురించి చాలా విషయాలు తెలిసినటువంటి మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఏంటి అసలు కల్వకుంట్ల కవిత తిరుగుబాటుకి కారణాలు ఏంటి? ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఆమె నేను చేసిన ఆరోపణలు కూడా మీరు వినుంటారు. అసలు వాటిలో ఉన్న వాస్తవం ఎంత? అసలు ఈ కుటుంబంలో చిచ్చు రావడానికి ఉన్న కారణాలు ఏంటి? ఒకటి, ఇది ఆధిపత్య పోరుగా భావించాలి. ఎందుకంటే ఇది కవిత ఒరిజినల్గా పాలిటిక్స్లోకి వద్దామనుకున్న టైం లోపల అది ఉద్యమ పార్టీ కాబట్టి ఏకకాలంలో అటు కేటీఆర్ని కవితను తీసుకోవడానికి ఆ రోజులో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ యాక్సెప్ట్ చేయలేదు. అది హిస్టరీ మీకు అది ఐడియా ఉందో లేదో కానీ, ఒక విజయరామారావు కానీ, లేకపోతే అప్పుడున్న జయశంకర్ సార్ కానీ, విద్యా సార్ కానీ అబ్జెక్ట్ చేశారు. ఇది ఉద్యమ పార్టీ కదా, ఏకకాలంలో ఇద్దరు పిల్లలు ఎట్లా తీసుకుంటాం అనే కాంటెస్ట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకొని కవిత దూరంగా ఉంటే సిరిసిల్ల నుంచి కేటీఆర్ కాంటెస్ట్ చేయడం మనం చూసాం. ఆయన ఎంట్రీ అప్పుడు వచ్చింది. తర్వాత క్రమక్రమంగా ఆయన జనరల్ సెక్రటరీ చేద్దాం అనుకుంటే కూడా ఇదే నేతలు అప్పుడు వద్దంటే కేసీఆర్ ఇన్సిస్ట్ చేశాడు ఆ బాబుని తీసుకోవాల్సిందే అని. అప్పుడు కవిత లేదు. సరే, కొన్ని 2-3 ఏళ్ల తర్వాత మనం చూసాం ఆమె జాగృతి అనే ఒక ప్యారలల్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేస్తుంది. అది ఎట్లా అయిపోయిందంటే స్టార్టింగ్ నుంచే విభేదాలు ఉన్నాయి. స్టార్టింగ్ నుంచే అదే చెప్తున్నాం మీకు హిస్టరీ. మీరు ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు కాబట్టి అవునవును, మీరైనా వాళ్ళైనా మర్చిపోయి ఉంటారు శ్రోతలు అని చెప్తున్నా. సో ఆ విభేదాలు అప్పటి నుంచి ఉన్నాయి. సో ఆమె సైమల్టేనియస్ ఎంట్రీని కేటీఆర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆమెకు ఎంట్రీ దొరికిందో, అది ఎప్పుడు అంటే నిజామాబాద్లో ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చే నాటికి కవిత జాగృతిని ప్రమోట్ చేసింది. ఎంత పవర్ఫుల్గా ప్రమోట్ చేసిందంటే అసలు టీఆర్ఎస్కు ఉన్న సంస్థాగత నిర్మాణం కంటే జాగృతికి ఉన్న సంస్థాగత నిర్మాణం గట్టిగా ఉండింది. అప్పుడు కేసీఆర్ అనేవాడు ఆమె ఎంట్రీని కాదనలేక నిజామాబాద్ టికెట్ ఇవ్వాల్సిన కంపల్షన్ క్రియేట్ చేసింది ఆ అమ్మాయి. డెఫినెట్లీ ఆమె మనం ఒప్పుకోవాలి ఆ విషయంలో. సో అంటే తన వర్త్ను ఆమె ప్రూవ్ చేసుకుంది. అప్పుడు ఎవరు కూడా ఆమెను నో అనేటువంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ ఎంట్రీ దొరికింది. తర్వాత ఆమె ఇదే జాగృతిని, అదేవిధంగా బతుకమ్మలను ప్రమోట్ చేసే సిస్టమ్ను దేని ద్వారా తనకు పేరు వచ్చిందో, ఏ కారణం చేతనో వాటిని నెగ్లెక్ట్ చేసింది. నెక్స్ట్ టైం వచ్చేవరకల్లా నిజామాబాద్లో ఆమె కాంటాక్ట్ చేసే టైం కల్లా కొద్దిగా వీక్ అయింది. ఈ రెండు ఆర్గనైజేషన్స్ని దూరం పెట్టడం వల్ల ఒకటే కావచ్చు, దాన్ని ఇగ్నోర్ చేయడం ఒకటి కావచ్చు. తర్వాత ఆమెను ఓడించే శక్తి లేదు, మనం కాదు, ఆమెనే అంటుంది కదా నిజామాబాద్లో నన్ను ఓడించే ప్రయత్నాలు చేశారు, ఇది చేశారు, అది చేశారు అనేది. క్రమక్రమంగా ఈ పార్టీ ఉద్యమ పార్టీ నుంచి ఒక కుటుంబ పార్టీగా మారిపోయింది. దాన్ని ఎవరు ఆపలేకపోయారు. దాన్ని వ్యతిరేకించినటువంటి ఆలయ నరేంద్రను సస్పెండ్ చేశారు, విజయశాంతిని సస్పెండ్ చేశారు, విజయరామారావు వెళ్ళిపోయాడు, రెహమాన్ వెళ్ళిపోయాడు, చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు, కేకే మహేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయా. ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఎవరైతే ఈవెన్ చెరకు సుధాకర్, వీళ్ళందరూ కూడా ఎవరైతే వాయిస్ ఉన్న వాళ్ళు, ఆయనను ప్రశ్నించగలిగే వాళ్ళు, పార్టీలో విషయాలను ఆయనకు చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా క్రమక్రమంగా ఏ కారణం చేతనో కేసీఆర్ దాన్ని దూరం పెట్టాడు. అది ఒక కుటుంబ పార్టీ లాగా ఆయన ఆధిపత్యంలోనే కొనసాగింది. దానికి 4 పిల్లర్లుగా, ఒక హరీష్, ఒక సంతోష్, ఒక కవిత, ఒక కేటీఆర్ అనే పద్ధతిలో 2008 నుంచి అది బాగా ఎమర్జ్ అయింది. కానీ ఏ కారణం చేతనో ఆయన సీఎం అయిన తర్వాత హరీష్కు, సంతోష్కు, అదేవిధంగా కేటీఆర్కు ఉన్న ప్రాధాన్యత ఈ అమ్మాయికి ఎందుకో దొరకలేదు. ఇటీవల కాలంలో ఆమె ఆయన సీఎం అయిన ఫస్ట్ టర్మ్లో అనంటే, లేకపోతే ఆ క్రమంలో ఎందుకో లిక్కర్ స్కామ్లో తను ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆమెకు ఒక ఫ్రస్ట్రేషన్ ఏమొచ్చిందంటే, తనని ఏ విధంగా అయితే పట్టించుకోవాలో ఆ విధంగా వీళ్ళెవరు పట్టించుకోవట్లేదు, బీఆర్ఎస్ నుంచి తనకు సరిగా సపోర్ట్ దొరకట్లేదు అనేటువంటి ఒక చాలా సందర్భాల ఆక్రోశాన్ని వెలిబుచ్చింది. ఈవెన్ ఆమె అమెరికా పోయే సందర్భంలో రాసిన ఉత్తరంలో కూడా మనకు కూడా తెలియదు అసలు 8 ఉత్తరాలు అంతకుముందు ఆమె రాసిందని. ఆమె అన్నది నా 9వ ఉత్తరం లీక్ అయింది, అంతకుముందు 8 ఉత్తరాలు రాసేది లీక్ కాలేదు, దయ్యాలు ఉన్నాయి మా నాన్న చుట్టూ అన్నది.
సో ఇవన్నీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీ కనుక ఆల్ నరేంద్ర అని మీరు ఎప్పుడైనా ఓపుకున్నప్పుడు ప్లే చేసి చూడండి. ప్రెస్ మీట్లో ఇప్పుడు అన్నాడు ఆయన, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఉద్యమం పేరు మీద విపరీతమైన వసూళ్లకు ఈ మామాళ్ళు పాల్పడుతున్నారు అన్నాడు. అంటే ఎక్కువగా హరీష్ రావు మీద ఫోకస్ చేశాడు అప్పుడు ఆయన కూడా. ఇప్పుడు కవిత ఫోకస్ చేసినట్టే హరీష్ మీద ఫోకస్ చేశాడు ఆయన. అదే పద్ధతిలో సంతోష్ మీద రకరకాల అలిగేషన్స్ కూడా ఉద్యమకాలంలో వచ్చాయి. తర్వాత సీఎం అయినాక మరీ ఎక్కువైపోయింది. సో ఇవన్నీ ఈ రఘునందన్ ఒకసారి ప్లే చేసి చూడండి మీరు. పాత నిన్న కూడా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ చెప్పినట్టు ఇవన్నీ మేము ఎప్పుడో చెప్పామని. అది వేరే వాళ్ళు చెప్తే అంతగా ప్రాధాన్యత రాలేదు. ఈవెన్ నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పా అప్పుడు. ఈ అవకతవకలు జరుగుతున్న 2009 నుంచి ఆయనతో విభేదించి బయటకు పోయిన నేను కూడా ఎన్నో సందర్భాల్లో ప్రెస్లో చెప్పావి. కానీ ఇవేవి కూడా అంత ప్రాముఖ్యతను సంతరించుకోలేదు, అంత ఇంపార్టెన్స్ వాటికి రాలేదు. కానీ ఈరోజు ఆమె కుటుంబ సభ్యురాలుగా, ఆయన కూతురుగా, అధినేత కూతురుగా ఎప్పుడైతే ఈ మాట అన్నదో ఒక్కసారి అది మీడియాలో హైలైట్ అయింది. అందుకని అంటున్నా, మీరు పాతవి కూడా రఘునందన్ కానీ నరేంద్ర కానీ ప్లే చేసి చూస్తే అప్పటి నుంచి కూడా అందులో ఉన్నటువంటి అవకతవకలకు చాలా మటుకు అటు హరీష్ కానీ సంతోష్ కానీ బాధ్యులైన విషయం అందులో ఉంటుంది. సో నేనేమంటా అంటే ఈ రోజు ఆమె తన ఇంపార్టెన్స్ తగ్గిపోవడం ఒకటి. నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి, అసలు సంతోష్ రావుకి హరీష్ రావు కూడా పడదని అంటారుగా? అది పాసిబుల్. ఎందుకంటే ఈ సంతోష్ అనేవాడు 24 hours ఉంటాడు ఆయన వెనక. ఒకనొక సందర్భంలో కేసీఆర్ అన్నాడు, ఎందుకు మీరు ఆ రాజ్యసభ ఇచ్చారు ఆయనకంటే అసలు వాడు మందులు ఇవ్వకపోతే నేను బతికే సమస్య లేదు అన్నాడు. ఆ మాట మనం విన్నాం కదా. అంటే అసలు మందులు ఇచ్చేవాడిని రాజ్యసభ సభ్యులు చేస్తారా? మీ కుటుంబ సభ్యులు అసలు మంత్రి పదవులు ఇస్తారా? హరీష్ రావు అయితే ఏకంగా ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడు కదా, మీ జ్ఞాపకం ఉంటే. అది ఇంకో ఈ ఉద్యమ నేతకు సాధ్యపడుద్దా? ఎందుకో జయశంకర్ సార్ని చేయలేదు, విద్యాసాగర్ సార్ని ఎందుకో చేయలేదు. జయశంకర్ గారిని అయితే అనుకుంటా ఎంపీ చేశాని ప్రామిస్ చేశాడు. అదే విద్యాసాగర్ గారిని ఇరిగేషన్ మినిస్టర్ చేస్తా అన్నాడు నా కళ్ళు ఎదురుగా ఎన్నోసార్లు, మరి ఎందుకో జరగలేదు. అది హరీష్ ఎందుకో తీసుకొచ్చి మంత్రిని చేశారు మీరు. సో ఇవన్నీ అవకతవకలు రకరకాల సందర్భాల్లో జరిగాయి. సరే, ఈ రోజు నుండి దాంట్లో కేవలం హరీష్ రావు ప్లస్ సంతోష్ రావే ఈ మొత్తానికి కారణం అంటే రేపు పొద్దున సిబిఐ తెలుస్తుంది ఎవరి షేర్ ఎంతో, దానికి కేసీఆర్ కాన్సెంట్ ఉందా లేదా. కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు, నీకు కాదనట్లే, నాకు కూడా తెలుస్తుంది. ఆయన అన్నింటినీ పూర్తిగా పట్టించుకోడు. దాన్ని అడ్డంగా పెట్టుకొని సంతోష్ అనేవాడు, హరీష్ అనేవాడు ఆయన ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారనే విషయం నేను కూడా దగ్గర ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుస్తుంది. కానీ ఏమి తెలియదు మా నాన్న వెన్నపూస శుద్ధపూస అంటే అది నడవదు. ఈవెన్ ఘోష్ కమిషన్ వేస్తే కమిషన్ ఏమని నిర్ధారించింది? కర్త కర్మ క్రియ కేసీఆర్ అన్నది. అంతేగాని అందులో హరీష్ ఉన్నాడు, అందులో ఉండొచ్చు రేపు పొద్దున కమిషన్లో అది కూడా ఉంది. ఈవెన్ ఈటల అందరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి కూడా లిమిటెడ్ రోల్ అతన్ని కూడా నేమ్ చేశారు, అధికారులు నేమ్ చేశారు. ఇద్దరు అధికారులు మొన్న రైడ్ చేస్తే ఏసీబీ వేల కొద్ది రూపాయలు పట్టుబడ్డాయి. కాబట్టి ఎవరి దగ్గర ఎంత, ఎవరి షేర్ ఎంత, ఎవరు ఎక్కడ తిన్నారనే విషయాలు రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసినాక షేర్ల వ్యవహారం బయటపడుతుంది. కాబట్టి ఈ రోజున్న దాంట్లో కవిత అన్నది తీవ్ర అసంతృప్తికి గురైంది. ఆమె దగ్గరికి రానివ్వలేదు, అధికారం వాడుకున్నారు వీళ్ళే తప్ప ఆమెను ఎందుకో దూరం పెట్టారనే విషయాన్ని ఇప్పుడు ఆమె మాటల్లోనే మనకు బయటపడ్డది. కాబట్టి ఆక్రోశాన్ని ఆమె వెలగట్టుతూ మా నాన్నకి ఇవన్నీ తెలియవు, చాలా మటుకు ఆయన డార్క్లో పెట్టి చేశారంటుంది. అది ఎంత వరకు సత్యం అన్నది రేపొద్దున సిబిఐ ఎంక్వైరీలో షేర్ల వాటా బయటపడడం మనకు తెలుస్తుంది. సార్, ఇప్పుడు కవిత ఆరోపణలు కూడా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అంత హరీష్లో సంతోష్ రావు చేశారు, కేసీఆర్కి ఏమి తెలియదు అంటే అది ఎలా నమ్మశక్యంగా ఉంటుంది? పార్టీకి అధినేతగా ఆయన ఉన్నారు, ప్రభుత్వానికి అధినేతగా ఆయన ఉన్నారు, ఆయన పేరుతోనే మొత్తం వ్యవస్థ నడిచింది. కేసీఆర్ మళ్ళా ఏమీ తెలియని వ్యక్తి కూడా కాదు, చాలా రాజకీయ ఉద్దండు, పరిపాలన మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఏమీ తెలవకుండా జరిగింది అని అంటే ఎలా నమ్ముతారు? అంటే కవిత చెప్తుంది పొలిటికల్ క్రెడిబిలిటీ ఉంటుందా? ఆమెకు రాజకీయ క్రెడిబిలిటీ ఏర్పడిద్దా అసలు? లేదు, సాధ్యపడదండి. ఇప్పుడు మీకు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా మీరు అన్నట్టుగా ఆ వ్యవస్థకైనా చీఫ్, అది పార్టీ పరంగా చీఫ్ ఉన్నా లేకపోతే ఒక వ్యవస్థ ముఖ్యమంత్రిగా తన క్యాబినెట్కు తానే చీఫ్ ఉన్నా కూడా 100% లయబిలిటీ బాధ్యత అనేది కేసీఆర్దే అవుద్ది. కానీ మీ కింది వాళ్ళు మొత్తమే దొంగలు, వాళ్ళే చేశారు, ఇదంతా ఆయనకి ఏం తెలియదు అనడానికి అది సాధ్యపడదు. మీరు అన్నట్టు ఇంపాసిబుల్. అది ఆ బాధ్యత ఖచ్చితంగా ఆయన కూడా పూర్తిగా వహించాల్సి వస్తుంది. సరే, అందులో నీ షేర్ ఎంత ఆయన షేర్ ఎంత వేరే డిబేటబుల్. అది ఆయన నీకు 100 రూపాయలు కలెక్ట్ చేసి నీకు 20 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, ఆయన 80 తిని ఉండొచ్చు, అది వేరే లెక్కలు. సిబిఐ రేపు తెలుస్తుంది. అంతేగాని అసలు నాలెడ్జ్లో కేసీఆర్కి లేకుండా ఇంత పెద్ద అవినీతి కుంభకోణాలు జరుగుతాయన్నది సాధ్యపడే పని కాదు. మీరు అన్నట్టు అది జరిగినా కూడా సీఎం బాధ్యుడు అవుతాడు, సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ బాధ్యుడు అవుతాడు తప్ప మిగిలిన వాళ్ళు పూర్తిగా బాధ్యత మనం దాని మీద పెట్టలేము. అందుకనే ఘోష్ కమిటీ ఆ నివేదికలో నేనైతే 650 pages నేను చదవలేదు, కానీ దానికి జిస్టే చూశాను నేను. డెఫినెట్లీ ఆయన కర్త కర్మ క్రియ కేసీఆరే అన్నది తప్ప వీళ్ళ పేర్లు అంతగా
ప్రస్తావించలేదు. వాళ్ళందరికీ కూడా ఉన్నట్టున్నాయి. ఆ కారణం చేతనే రేపు ఇది సిబిఐకి అప్పగించారు. తెలివిగా సీఎం దాన్ని తోసేశాడు సిబిఐకి. ఎందుకంటే ఇప్పుడు బాల్ అనేది బీజేపీ కోర్టులో పడ్డది. సో వాళ్ళు ఆ సిబిఐకి ఇవ్వండి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తక్షణంగా చర్య తీసుకోవాల్సిన అవసరం బీజేపీ మీద పడ్డాయి. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే పుసుకున కేటీఆర్ను ఎవరినో హరీష్ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు పొలిటికల్గా మైలేజ్ ఏమన్నా ఈరోజు ఉన్నటువంటి సింపతి వేవ్ ఏమైనా క్రియేట్ అవుతుందని అనుకున్నాడేమో. కానీ సీఎం చాలా తెలివిగా చర్చల ద్వారా మొత్తం దాంట్లో ఉన్నటువంటి వ్యవహారం అంతా బయటపెట్టాడు. తద్వారా చేయాల్సిన యాక్షన్ తను తీసుకోకుండా సిబిఐ మీదకి నెట్టివేశాడు. చాలా తెలివిగా. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం దృష్టిలో పెట్టుకొని ఇది బీజేపీ మీద తోసేసాడని అనుకుంటున్నాను. బట్ ఏమైనా సిబిఐ మాత్రం డెఫినెట్గా ఈ అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి తర్వాత చర్యలు తీసుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరి షేర్ ఎంత, ఎవరి కవిత బాధ్యత. ఇంపాక్ట్ లోకల్ బాడీ ఎన్నికల మీద ఏ మేరకు ఉంటది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఏ మేరకు ఉంటది అంటే ఏం చెప్తారు? ఉంటుందండి. ఇప్పుడు ఆమె ఒక కేసీఆర్ కూతురు. మనందరం కూడా ఇంతకుముందు నేను అన్నట్టు 4 స్తంభాలు ఆమె ఒక స్తంభం లాంటి ఎస్టిమేషన్లో మనందరం ఉన్నాము. ఇప్పుడు ఆమె చెప్పేదాన్ని బట్టి చాలా సందర్భాలు దూరం పెట్టారని, నిర్ణయాల లోపల ఆమెకి ఏం పాత్ర కల్పించలేదని, దగ్గర రానివ్వలేదనే విషయం మనకు అర్థమవుతుంది. దీని ఇంపాక్ట్ ఒక 4 స్తంభాల్లో ఒక స్తంభం ఈరోజు అందులో కూలిపోయినట్టే కదా, జరిగినట్టే కదా. జరిగితే బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా కూడా తీవ్రంగా ప్రభావానికి గురైంది. ఈరోజు ఆ బీఆర్ఎస్ మీద ఇంపాక్ట్ పడ్డది. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే 15 నెలల్లో ఫెయిల్ అయింది. రకరకాల హామీలు ఇంప్లిమెంట్ చేయలేక, డబ్బులు లేక, సీఎం అనేవాడే చెప్పుకుంటున్నాడు నాకు చేత కావట్లేదు, డబ్బులు లేవు, నన్ను కోసుకుని తిన్నా, డబ్బులు వేయలేను అనే పరిస్థితిలో వాళ్ళు కొలాప్స్ అయ్యారు. నిజానికి 15 monthsలో వాళ్ళకి 10 years కొలాప్స్ కావడానికి పడితే వీళ్ళకి డబ్బులు లేక 15 monthsలో చేతులు ఎత్తేసారు. ఈ సందర్భంలో వ్యాక్యూమ్ ఏర్పడ్డది. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్లో అసలు పోయింది అనుకున్న బీఆర్ఎస్ మళ్ళీ పుడుతుంది అనుకున్నామా, లేదా బీజేపీ లేస్తుంది అనుకున్నాం. బీజేపీ ఆశించిన స్థాయిలోనేమో లేవట్లేదు. ఇప్పుడు లేస్తుంది అనుకున్న బీఆర్ఎస్ మీద ఒక్కసారిగా నీళ్లు కలిగినట్టు అయింది. కవిత సంచలనమైనటువంటి ఈ వ్యాఖ్యానాలు కానీ ఒక రకంగా ఎండార్స్ చేసిన ఇందులో అవినీతి జరిగింది అనే విషయాన్ని మీరు నేను ఎంత చెప్పినా పబ్లిక్ అంతగా యాక్సెప్ట్ చేయరు. వీళ్ళకి పడట్లేదు, బయటికి పోయారు, వీళ్ళని ఏదో తీసేశారు కాబట్టి అన్నారు అనుకుంటారు తప్ప, ఆమె చెప్పింది అనుకోండి ఒక రకంగా సర్టిఫికేట్ ఇచ్చేసింది ఆమె, ఎస్ అవినీతి జరిగింది అని. మనం ఇక వేరే చర్చ రేవంత్ రెడ్డి కూడా ఆయుధం కదా, కవితనే చెప్పింది కదా, నీ కుటుంబంలో ఉన్నైతే చెప్పింది కదా అవినీతి జరిగింది అన్న విషయం చెప్తాడు కదా అన్నాడు కదా. మంత్రులు అంటున్నారు, విప్పులు అంటున్నారు, అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మేము అప్పుడే చెప్పాము, అప్పుడే నేను అన్నాను కదా, ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆమె ఎండార్స్మెంట్ అన్నది ఒక రకంగా సర్టిఫికెట్ లాగా అయిపోయింది. ఆ ప్రభుత్వంలో విపరీతమైన విచ్చలవిడి అవినీతి జరిగింది. కొందరు వ్యక్తుల చేతుల్లోనే కేసీఆర్ లొంగి వాళ్ళకి అనుగుణంగా పనిచేశాడనే విషయాన్ని మనం చెప్పిన దానికి కవిత చెప్పిన దానికి తేడా ఉంటుందా? సో దానికి తగ్గట్టుగా ఈరోజు ఇంపాక్ట్ పడింది బీఆర్ఎస్ వ్యక్తిగా. ఒక మాట చెప్పండి, కవిత మీద ఒక అమ్మాయి అనేటువంటి వివక్షని కేసీఆర్ మొదటి నుంచి చూపించే వాళ్ళ? ఒకటి, కేసీఆర్ అనేవాడు ఆయన విచిత్రమైన వ్యక్తిత్వం. నాకు అప్పుడు నేను 2007 వరకు ఆయనతో 9 వరకు అసోసియేట్ అయి ఉన్నా. 2003 నుంచి 9 అంటే ఆల్మోస్ట్ 6-7 years కలిసి పనిచేశాను. ఆ రోజుల్లో వీళ్ళు లేరు, కవిత కానీ కేటీఆర్ కానీ 2007-8 వరకు లేరు అసలు. వాళ్ళు తిరిగి వచ్చింది ఎప్పుడు 2007 ఎండ్లో 2008 బిగినింగ్లో వచ్చారు. అప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఆయనకి ఇద్దరి మీద కూడా ఈక్వల్ వాత్సల్యమే ఉండేది అప్పుడు. బట్ ఆ తర్వాత మళ్ళీ 7 years పోరాటం లోపల 9 నుంచి నేను కూడా డిసోసియేట్ అయ్యాను. క్రమక్రమంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు. ఈ అమ్మాయి అంతంత మాత్రంగా ఎంపీగా తర్వాత మళ్ళీ ఓడిపోవడం. సరే ఓడిపోయినా సరే ఆయన ఏదో కారణం చేత కూతురనో మరో దాన్నో కాంపెన్సేట్ చేస్తూ ఎమ్మెల్సీ కూడా చేశాడు ఆయన. కానీ పూర్తి స్థాయిలో ఆమెకు అందులో భాగస్వామ్యం కల్పించలేదు. ఆమె ఆశించిన స్థాయిలో ఆమెకు వాల్యూ లేదు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది కదా ఆ మాటల్లో. ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కూడా కామెంట్ చేసింది, మా అన్న నన్ను పట్టించుకోలేదు, నేను మహిళగా ప్రెస్ మీట్ పెట్టి 103 రోజులైనా కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని అంటుంది కదా. సో ఇవన్నీ చూస్తే నేనేమంటానంటే ఆమె తండ్రికి కూడా అసలు తండ్రికి ఉత్తరాలు రాయడం ఏంటి? 8 ఉత్తరాలు ఎవరన్నా కూతురు రాస్తుందా? చక్కగా తలుపు తీసుకొని పోవాలా, మాట్లాడి రావాలి. ఆయన ఎలా చేయడు అట్లా. ఈసారి స్టైల్కి ఆయనను మీరు కలవాలంటే మళ్ళీ సంతోష్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే. ఐసోలేట్ హరీష్కు అయితే కొంత ఎక్కువ చనువు ఉంటుంది. ఇప్పుడు హరీష్ కంటే ముందు ఆ స్థానాల్లో పనిచేసిన వాడు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కానీ, ముందుగా ఆమె అన్నట్టుగా మొదటి 6 నెలలు 9 నెలలు ఉండకపోవచ్చు, లేకపోవచ్చు. కానీ ఆ తర్వాత ఇప్పుడు సంతోషిన స్థానంలో ఆ రోజు హరీష్ ఉండేవాడు. ఢిల్లీకి పోయేంత వరకు మొదటి 6-7 ఏళ్ళు కూడా సేమ్ సంతోష్ స్థానం ఉండేది. ఢిల్లీకి పోయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ పార్టీ నడపాలా, అక్కడ ఢిల్లీ వేరు, హైదరాబాద్ వేరు. అక్కడ నేను
క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు కాబట్టి హరీష్ ఇక్కడికి వచ్చి పార్టీని చూస్తున్నాడు. కొద్దిగా అప్పుడు దూరం అయ్యాడు. ఈ లోపల ఇద్దరు పిల్లలు వచ్చారు. వచ్చేవరకు అది ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ అయింది అక్కడ ఉన్నట్టు పవర్ సెంటర్. కానీ దాంట్లో ఈక్వల్గా వాళ్ళకి ఆ వాల్యూ ఇవ్వలేదనేది సంతోష్ అపాయింట్మెంట్ మీరు అన్నట్టు. ఈవెన్ సంతోష్ అడిగే హరీష్ కూడా ఉన్నాడా లేడా కలవాలి రాని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా అందులో అనుమానం ఏం లేదు. సంతోష్ క్రూషియల్ రోల్, ఎందుకంటే 24 hours ఉంటాడు కాబట్టి కనిపెట్టుకొని ఆ మూడును బట్టి ఆయన అవకాశాన్ని బట్టి కలుస్తారా చూసుకొని ఇవన్నీ అడిగిపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉండింది అందరికి కూడా. సరే, ఇప్పుడు పొలిటికల్ వాక్యూమ్ తెలంగాణలో ఉంది అని మీరు అంటున్నారు. ఆ వాక్యూమ్ని కవిత భర్తీ చేయగలిగే కెపాసిటీ ఉందా అంటే? ఈ రోజు ఉన్నటువంటి వాతావరణంలో డెఫినెట్లీ పొలిటికల్ వాక్యూమ్ ఉంది. మీకు తెలుసు బీసీ కాన్సెప్ట్ కూడా ప్రబలంగా పైకి వచ్చింది. సో ఈ బీసీ కాన్సెప్ట్ అన్నది ఏ విధంగా దారితీస్తుందో మనకు తెలియదు. ఆ వాక్యూమ్లో బీజేపీ నిండాల్సి ఉంటే నిండట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ వీక్ అయిపోయిన సందర్భంలో బీఆర్ఎస్ లేచే సందర్భంలో ఈ అమ్మాయి యొక్క ప్రభావం తీవ్రంగా ఆ పార్టీ మీద పడ్డదని అన్నా. కాబట్టి ఆమె ఒక పార్టీని ప్రమోట్ చేస్తే కాస్తో కూస్తో వాక్యూమ్ ఉన్నమాట వాస్తవమే. కానీ తను మళ్ళీ అగ్రవర్ణానికి చెందిన మహిళ కాబట్టి ఎంతవరకు మిగిలిన సెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తాయో మనకు తెలియదు. అట్లా కాకుండా రేపొద్దున ఆమె ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసింది అనుకోండి, అందులో రకరకాల ఈ బీసీ సెక్షన్స్ అన్ని చేరాయనుకోండి, వేరే చిన్న చితక పార్టీలు చేరాయనుకోండి, ఒక ఫ్రంట్ ఎమర్జ్ అయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ దాని గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఈరోజు ఆ వాక్యూమ్లో ఉంది. కాబట్టి ఐ రియలీ డోంట్ నో ఆమె రేపు పార్టీ పెడుతుందా పెట్టదా, ఒకవేళ పెడితే ఇతరులతో జత కడుతుందా లేదా, షేరింగ్ ప్యాటర్న్ ఉంటుందా ఉండదా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టే ఉద్యోగకాలంలో అది నడవలే. అంతకుముందు పాపం ఆలయ నరేంద్ర నడిపి తెలంగాణ సాధారణ సమితిని మెర్జ్ చేశాడు, టీఆర్ఎస్ నడపలేక. విజయశాంతి కొంతకాలం నడిపింది, ఆమె నడపలేక మెర్జ్ చేసింది. నేను కొన్ని రోజులు 2 years నడిపి ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ రివైవ్ చేశారు. రాష్ట్రీయ లోక్దళ్ ఉద్యమకాలం నడిపాము. పార్టీలు నడపడం అనేది ఆషామాషి కాదు. దానికి వాక్యూమ్ ఉండాలి, ఒక వేవ్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, మీ ఫిలాసఫీ ప్రజలకు నచ్చాలి. అప్పుడున్న తెలంగాణ సెంటిమెంట్ వేరు, ఆ కాంటెస్ట్లో ఉన్న పార్టీలు వేరు. అప్పుడు అవుట్ ఆఫ్ కంపల్షన్ ప్రతి పార్టీ నువ్వు టీడీపీయా బీజేపీయా లేకపోతే కాంగ్రెసా చచ్చుకుంటూ నువ్వు తెలంగాణ అనకపోతే అడుగు ప్రజల లోపలికి పోయే పరిస్థితే లేదు. ఎమ్మెల్యేలు మంత్రులే చెప్పులే విసిరారు అప్పుడు. అంత సిచ్యువేషన్, ఆ సీన్ అనేది ఈరోజు లేదు. డెఫినెట్లీ పొలిటికల్ వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్కు మీరు వాడుకోదలుచుకుంటే ప్రజలకు చెప్పాలి మీ విజన్ ఏంటి, ఏ పద్ధతిలో మీరు బయలుదేరిపోతున్నారు, రేపు పొద్దున వీళ్ళు చేసిన తప్పులు ఏంటి, మీరు ఏ విధంగా తప్పులు సరి చేసుకొని రేపు ముందుకు పోతారని చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మీరెవరు నేనెవరు, ప్రజలే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.